ఈరోజు అయితే ఇక్కడ వరి పొలం దగ్గర బుడిత అప్పారావు అనే రైతుది 1500 లీటర్ల జీవామృతం అనేది తయారు చేస్తున్నాము. ముందుగా దీనికి కావాల్సింది ఒక ట్యాంక్ అనేది ఇక్కడ ఉంది. ఇందులో 1500 లీటర్లకు సరిపడా వాటర్ అనేది తీసుకున్నాము. తర్వాత దీనికి సరిపడా ఆవు మూత్రం ఒకటి తీసుకున్నాము. అలాగే ఆవు పేడ, అలాగే బెల్లం ఒక 8 కేజీలు, పప్పు దినుసులు పిండి. ఈ యొక్క మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ నీటి తొట్టిలో వేసి కలుపుకుంటాము. ఇక తొట్టిలో వాటర్ వేసిన తర్వాత ఆవు మూత్రం వేసుకోవడం జరుగుతుంది. తర్వాత పప్పు దినుసులు పిండి, అలాగే సరిపడా బెల్లం, ఏదైతే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తయారు చేసిన బెల్లం ఉందో ఆ బెల్లాన్ని కూడా ఇందులో వేసుకుంటాము. పిండి ఎట్లా చేస్తున్నారు? అలాగే ఈ పిండి ఇందులో వేసేటప్పుడు పిండి అనేది పప్పు దినుసుల పిండి, ఏదైనా ద్విదళ జాతికి సంబంధించిన పిండి, మినపపిండి కానీ, ఉలవ పిండి కానీ, పెసరపిండి కానీ, శనగపిండి కానీ, ఈ విధంగా ఏదైతే 2 బద్దలయ్యే పప్పు దినుసులకు సంబంధించిన పిండి ఏదైతే ఉందో ఆ యొక్క పిండిని ఉపయోగిస్తాం ఇందులో. అలాగే బెల్లాన్ని కూడా ఏంటంటే ఇవి పూర్తిగా సూక్ష్మజీవులు ఇందులో డెవలప్ అవ్వడానికి ఈ యొక్క బెల్లం అయితేనేమి, ఈ పిండి అయితేనేమి వాటి ఆహారాన్ని సూక్ష్మజీవి ఆహారంగా తీసుకొని దాని యొక్క కౌంట్ అనేది చాలా మిలియన్ రెట్టింపు అవుతాయి ఇందులో, ఈ యొక్క జీవామృతంలో. ఈ విధంగా ఇందులో వేసిన పదార్థం అన్నీ కూడా సూక్ష్మజీవులు ఆహారంగా తీసుకొని అవి నేలలోకి వెళ్ళి దాని యొక్క వర్క్ అనేది చేస్తాయి. ఈ విధంగా జీవామృతం అనేది ఇక్కడ తయారు చేసుకుంటున్నాం 1500 లీటర్లు రైతుల సమక్షంలో. అలాగే ఈ విధంగా తయారు చేసిన ఈ యొక్క మిశ్రమాన్ని జీవామృతం అంటారు. దీన్ని తయారు చేసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా రోజుకు ఉదయం సాయంత్రం పొలానికి వచ్చేటప్పుడు శైవ దిశలో, ఏదైతే మన గడియారం ముళ్ళు తిరిగే దశలో శైవ దిశలో దీన్ని ఒక కర్రతో బాగా కింద నుంచి పై వరకు కలిసేటట్టుగా బాగా కలిదిప్పాలి. ఈ విధంగా 4 రోజులు ఈ మిశ్రమాన్ని రోజుకు 2 పూట్ల కలుపుకొని ఉంటే ఈ విధంగా 4 రోజులు ఈ జీవామృతం అనేది పూర్తిగా తయారవుతుంది. ఇలా తయారైన ఈ యొక్క జీవామృతాన్ని పొలానికి మేము ఏంటంటే ఏదైతే వరైతే వరి, చెరుకైతే చెరుకు, ఏదైతే నీరు కట్టేటప్పుడు కానీ పొలంలో నీరు ఉండేటప్పుడు, తడి ఉండేటప్పుడు నీరు ద్వారా దీన్ని ఇస్తాం. అలాగే ఈ జీవామృతం పంటకి ఇలా వేసుకోవడం వల్ల భూమి అనేది ప్రధానంగా సారవంతమవుతుంది. ప్రధానంగా భూమికి కావాల్సిన అన్ని సూక్ష్మజీవులు కూడా నైట్రోజన్, పొటాషియం, భాస్వరం, ఎన్పీకేలతో పాటు పంటకు కావాల్సిన సూక్ష్మజీవులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ జీవామృతం వల్ల పొలంలో వృద్ధి చెందుతాయి. ఈ విధంగా వృద్ధి చెందిన సూక్ష్మజీవులు పంటకు కావాల్సిన నైట్రోజన్, అలాగే సేంద్రీయ కర్బనాన్ని కూడా భూమిలో స్థిరీకరింపజేసి పంటకు కావలసిన సారవంతమైన సూక్ష్మజీవులు అన్నీ కూడా డెవలప్ చేసి పంటను పూర్తి స్థాయిలో సస్యరక్షణంగా ఉంచి పుష్కలంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే ఈ జీవామృతాన్ని ఏ పంటకైనా సరే రైతు ప్రతి 10 రోజులకి విడిచిపెట్టాలి. ఈ విధంగా రైతు పూర్తిగా ప్రకృతి జీవామృతం అనేది ప్రధానం. ఈ విధంగా జీవామృతాన్ని రైతు ప్రతి 10 రోజులకి పంటలకు ఉపయోగించడం వల్ల చాలా ఫలితాలు అద్భుతంగా వస్తాయి.